Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel chustunnatlaite please subscribe to our channel. Today we are going to learn about the 100 plus daily usage English sentences. See the sentences here. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ శుభోదయం. శుభోదయం అంటే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ వన్ నిర్ణయం మీదే. నిర్ణయం మీదే అంటే డెసిషన్ ఈజ్ అప్ టు యూ. డెసిషన్ ఈజ్ అప్ టు యూ. నెక్స్ట్ వన్ నా కోసం చేయండి. నా కోసం చేయండి అంటే డూ ఇట్ ఫర్ మీ. డూ ఇట్ ఫర్ మీ. నెక్స్ట్ వన్ నీ తర్వాత నేను చేస్తా. నీ తర్వాత నేను చేస్తా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ డూ ఇట్ ఆఫ్టర్ యూ. ఐ విల్ డూ ఇట్ ఆఫ్టర్ యూ. నెక్స్ట్ వన్ మర్చిపోవద్దు. మర్చిపోవద్దు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డోంట్ ఫర్గెట్. డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ వన్ అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఎందుకు కాదు. ఇప్పుడు ఎందుకు కాదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వై నాట్ నౌ. వై నాట్ నౌ. నెక్స్ట్ వన్ నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ కాల్ యూ లేటర్. ఐ విల్ కాల్ యూ లేటర్. నెక్స్ట్ వన్ నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ తమాషా చేయడం ఆపండి. తమాషా చేయడం ఆపండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే స్టాప్ కిడ్డింగ్. స్టాప్ కిడ్డింగ్. నెక్స్ట్ వన్ రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది. రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వేర్ ఇస్ ద రెస్ట్ రూమ్. వేర్ ఇస్ ద రెస్ట్ రూమ్. నెక్స్ట్ వన్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. నెక్స్ట్ వన్ నీకు ఇష్టమైన ఆహారం ఏది. నీకు ఇష్టమైన ఆహారం ఏది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్. నెక్స్ట్ వన్ కాసేపు వెళ్దాం. కాసేపు వెళ్దాం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే లెట్స్ గో ఫర్ ఏ వైల్. లెట్స్ గో ఫర్ ఏ వైల్. నెక్స్ట్ వన్ అసౌకర్యానికి చింతిస్తున్నాను. అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్ వన్ ఈ రాత్రి భోజనానికి బయటికి వెళ్దాం. ఈ రాత్రి భోజనానికి బయటికి వెళ్దాం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే లెట్స్ గో అవుట్ ఫర్ డిన్నర్ టు నైట్. లెట్స్ గో అవుట్ ఫర్ డిన్నర్ టు నైట్. నెక్స్ట్ వన్ నేను నా గదిని శుభ్రం చేయాలి. నేను నా గదిని శుభ్రం చేయాలి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ టు క్లీన్ మై రూమ్. ఐ నీడ్ టు క్లీన్ మై రూమ్. నెక్స్ట్ వన్ నాకు ఈ రోజు బాగలేదు. నాకు ఈ రోజు బాగలేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. నెక్స్ట్ వన్ నేను కొన్ని నిమిషాల్లో అక్కడ ఉంటాను. నేను కొన్ని నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ బి దేర్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. ఐ విల్ బి దేర్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. నెక్స్ట్ వన్ నేను దారిలో ఉన్నాను. నేను దారిలో ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐఎమ్ ఆన్ ద వే. ఐఎమ్ ఆన్ ద వే. నెక్స్ట్ వన్ పని చూడు. పని చూడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే లుక్ ఎట్ ద వర్క్. లుక్ ఎట్ ద వర్క్. నెక్స్ట్ వన్ మాట్లాడే ముందు ఆలోచించండి. మాట్లాడే ముందు ఆలోచించండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే థింక్ బిఫోర్ యూ స్పీక్. థింక్ బిఫోర్ యూ స్పీక్. నెక్స్ట్ వన్ అది చాలా ఎక్కువ. అది చాలా ఎక్కువ. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే దట్ ఈస్ టూ మచ్. దట్ ఈస్ టూ మచ్. నెక్స్ట్ వన్ నాతో చెప్పడానికి నీకెంత ధైర్యం. నాతో చెప్పడానికి నీకెంత ధైర్యం. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హౌ డేర్ యూ సే దట్ టు మీ. హౌ డేర్ యూ సే దట్ టు మీ. నెక్స్ట్ వన్ ఈ రోజు చాలా వేడిగా ఉంది కాదా. ఈ రోజు చాలా వేడిగా ఉంది కాదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ హాట్ టుడే. ఇజంట్ ఇట్. ఇట్ ఈస్ వెరీ హాట్ టుడే. ఇజంట్ ఇట్. మీరు మీ బస్సును మిస్ అయ్యారా. మీరు మీ బస్సును మిస్ అయ్యారా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డిడ్ యూ మిస్ యువర్ బస్. డిడ్ యూ మిస్ యువర్ బస్. నెక్స్ట్ వన్ మీరు ఖాళీగా ఉన్నారా.
మీరు ఖాళీగా ఉన్నారా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఆర్ యు ఫ్రీ? ఆర్ యు ఫ్రీ? నెక్స్ట్ వన్, ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను. ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ బిజీ ఎట్ ద మూమెంట్. ఐ ఆమ్ బిజీ ఎట్ ద మూమెంట్. నెక్స్ట్ వన్, మీకు ఏది కావాలంటే అది నన్ను అడగండి. మీకు ఏది కావాలంటే అది నన్ను అడగండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఆస్క్ మీ ఎనీథింగ్ యూ వాంట్. ఆస్క్ మీ ఎనీథింగ్ యూ వాంట్. నెక్స్ట్ వన్, నాకు సహాయం చేయండి. నాకు సహాయం చేయండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డూ మీ ఏ ఫేవర్. డూ మీ ఏ ఫేవర్. నెక్స్ట్ వన్, అంతా బాగానే ఉందా? అంతా బాగానే ఉందా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్. ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్. నెక్స్ట్ వన్, నేను డైట్ లో ఉన్నాను. నేను డైట్ లో ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఆమ్ ఆన్ ఎ డైట్. ఐ ఆమ్ ఆన్ ఎ డైట్. నెక్స్ట్ వన్, విషయానికి రండి. విషయానికి రండి. కమ్ టు ద పాయింట్. కమ్ టు ద పాయింట్. నెక్స్ట్ వన్, దయచేసి వీలైనంత త్వరగా రండి. దయచేసి వీలైనంత త్వరగా రండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ వన్, మీరు అబద్ధం చెప్తున్నారా? మీరు అబద్ధం చెప్తున్నారా? ఆర్ యు లయింగ్? ఆర్ యు లయింగ్? నెక్స్ట్ వన్, తర్వాత మాట్లాడతాను. తర్వాత మాట్లాడతాను. టాక్ టు యూ లేటర్. టాక్ టు యూ లేటర్. నెక్స్ట్ వన్, ఇది చేయవలసి ఉంది. ఇది చేయవలసి ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇట్ హ్యాస్ టు బి డన్. ఇట్ హ్యాస్ టు బి డన్. నెక్స్ట్ వన్, ఈ విషయంలో నేను చాలా కఠినంగా ఉంటాను. ఈ విషయంలో నేను చాలా కఠినంగా ఉంటాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ స్ట్రిక్ట్ ఆన్ దిస్ మ్యాటర్. ఐ విల్ స్ట్రిక్ట్ ఆన్ దిస్ మ్యాటర్. నెక్స్ట్ వన్, నా లెక్కలన్నీ తప్పాయి. నా లెక్కలన్నీ తప్పాయి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఆల్ మై క్యాలిక్యులేషన్స్ వెంట్ రాంగ్. ఆల్ మై క్యాలిక్యులేషన్స్ వెంట్ రాంగ్. నెక్స్ట్ వన్, నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. నెక్స్ట్ వన్, కాబట్టి నేను చేస్తాను. కాబట్టి నేను చేస్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే సో ఐ డూ. సో ఐ డూ. నెక్స్ట్ వన్, మీరు చాలా బాగా చేస్తున్నారు. మీరు చాలా బాగా చేస్తున్నారు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. నెక్స్ట్ వన్, పనులు ఎలా జరుగుతున్నాయి. పనులు ఎలా జరుగుతున్నాయి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హౌ ఆర్ థింగ్స్ గోయింగ్. హౌ ఆర్ థింగ్స్ గోయింగ్. నెక్స్ట్ వన్, నాకు ఖచ్చితంగా తెలియదు. నాకు ఖచ్చితంగా తెలియదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ష్యూర్. ఐఎమ్ నాట్ ష్యూర్. నెక్స్ట్ వన్, సమయం పడుతుంది. సమయం పడుతుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇట్ టేక్స్ టైమ్. ఇట్ టేక్స్ టైమ్. నెక్స్ట్ వన్, అక్కడ ఉంచండి. అక్కడ ఉంచండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే కీప్ ఇట్ దేర్. కీప్ ఇట్ దేర్. నెక్స్ట్ వన్, నేను రేపు రావచ్చా. నేను రేపు రావచ్చా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే కెన్ ఐ కమ్ టుమారో. కెన్ ఐ కమ్ టుమారో. నెక్స్ట్ వన్, నేనెవరికి చెప్పలేదు. నేనెవరికి చెప్పలేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ డిడెంట్ టెల్ ఎనీవన్. ఐ డిడెంట్ టెల్ ఎనీవన్. నెక్స్ట్ వన్, నాకు అవగాహన లేదు. నాకు అవగాహన లేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ నో ఐడియా. ఐ హ్యావ్ నో ఐడియా. నెక్స్ట్ వన్, ఇప్పుడు కొంచెం బాగుంది. ఇప్పుడు కొంచెం బాగుంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ ఫీల్ సమ్ బెటర్ నౌ. ఐ ఫీల్ సమ్ బెటర్ నౌ. నెక్స్ట్ వన్, దయచేసి నా సమయాన్ని గౌరవించండి. దయచేసి నా సమయాన్ని గౌరవించండి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ప్లీజ్ రెస్పెక్ట్ మై టైమ్. ప్లీజ్ రెస్పెక్ట్ మై టైమ్. నెక్స్ట్ వన్, భయాన్ని వదిలేయ్. భయాన్ని వదిలేయ్. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే లెట్ గో ఆఫ్ ఫియర్. లెట్ గో ఆఫ్ ఫియర్. నెక్స్ట్ వన్, వీలైనంత త్వరగా వస్తాను. వీలైనంత త్వరగా వస్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఐ విల్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ వన్, ఇది ఎలా పనిచేస్తుందో చెప్పు. ఇది ఎలా పనిచేస్తుందో చెప్పు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే టెల్ మీ హౌ ఇట్ వర్క్స్. టెల్ మీ హౌ ఇట్ వర్క్స్. నెక్స్ట్ వన్, ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్. ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్. నెక్స్ట్ వన్, అది నిజమని అనుకుంటున్నాను. అది నిజమని అనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ థింక్ దట్ ఈస్ ట్రూ. ఐ థింక్ దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ వన్, ఏదైనా అడగండి. ఏదైనా అడగండి. ఆస్క్ ఎనీథింగ్. ఆస్క్ ఎనీథింగ్. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్తే నేను వస్తాను. నువ్వు వెళ్తే నేను వస్తాను.
ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇఫ్ యు గో ఐ విల్ కమ్, ఇఫ్ యు గో ఐ విల్ కమ్. నెక్స్ట్ వన్, నేను వెళ్ళకపోతే వస్తావా, నేను వెళ్ళకపోతే వస్తావా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే విల్ యూ కమ్ ఇఫ్ ఐ డోంట్ గో, విల్ యూ కమ్ ఇఫ్ ఐ డోంట్ గో. నెక్స్ట్ వన్, నేను పాడితే నువ్వు పాడవా, నేను పాడితే నువ్వు పాడవా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇఫ్ ఐ సింగ్ వోంట్ యు సింగ్, ఇఫ్ ఐ సింగ్ వోంట్ యు సింగ్. నెక్స్ట్ వన్, నేను చేస్తే నువ్వు చేయవా, నేను చేస్తే నువ్వు చేయవా. ఇఫ్ ఐ డూ వోంట్ యు డూ, ఇఫ్ ఐ డూ వోంట్ యు డూ. నెక్స్ట్ వన్, నేను అడిగితే నువ్వు అడుగుతావా, నేను అడిగితే నువ్వు అడుగుతావా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇఫ్ ఐ ఆస్క్ విల్ యు ఆస్క్, ఇఫ్ ఐ ఆస్క్ విల్ యు ఆస్క్. నెక్స్ట్ వన్, నువ్వు చదివితే నేను చదువుతాను, నువ్వు చదివితే నేను చదువుతాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇఫ్ యూ రీడ్ ఐ విల్ రీడ్, ఇఫ్ యూ రీడ్ ఐ విల్ రీడ్. నెక్స్ట్ వన్, నేను మీ చేత చేయిస్తాను, నేను మీ చేత చేయిస్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ విల్ మేక్ యూ డూ, ఐ విల్ మేక్ యూ డూ. నెక్స్ట్ వన్, నువ్వు నా చేత మాట్లాడిస్తావా, నువ్వు నా చేత మాట్లాడిస్తావా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే విల్ యూ మేక్ మీ స్పీక్, విల్ యూ మేక్ మీ స్పీక్. నెక్స్ట్ వన్, నువ్వేం తీసుకోబోతున్నావు, నువ్వేం తీసుకోబోతున్నావు. వాట్ ఆర్ యూ గోయింగ్ టు టేక్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు టేక్. నెక్స్ట్ వన్, నేను రాయబోతున్నాను, నేను రాయబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు రైట్, ఐ ఆమ్ గోయింగ్ టు రైట్. నెక్స్ట్ వన్, నువ్వు అడగబోతున్నావా, నువ్వు అడగబోతున్నావా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఆర్ యూ గోయింగ్ టు ఆస్క్, ఆర్ యూ గోయింగ్ టు ఆస్క్. నెక్స్ట్ వన్, నేను అడగలేకపోతున్నాను, నేను అడగలేకపోతున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆస్క్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆస్క్. నెక్స్ట్ వన్, ఆమె రావాలని అనుకుంటుంది, ఆమె రావాలని అనుకుంటుంది. షీ వాంట్స్ టు కమ్, షీ వాంట్స్ టు కమ్. నెక్స్ట్ వన్, అతడు రావాలని అనుకోవడం లేదు, అతడు రావాలని అనుకోవడం లేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హీ డజంట్ వాంట్ టు కమ్, హీ డజంట్ వాంట్ టు కమ్. నెక్స్ట్ వన్, నువ్వు తేవాలని అనుకుంటున్నావా, నువ్వు తేవాలని అనుకుంటున్నావా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డూ యూ వాంట్ టు బ్రింగ్ ఇట్, డూ యూ వాంట్ టు బ్రింగ్ ఇట్. నెక్స్ట్ వన్, ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు, ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు. వై డూ యూ వాంట్ టు బ్రింగ్ ఇట్, వై డూ యూ వాంట్ టు బ్రింగ్ ఇట్. నెక్స్ట్ వన్, నువ్వు మాట్లాడాలా, నువ్వు మాట్లాడాలా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డూ యూ హ్యావ్ టు స్పీక్, డూ యూ హ్యావ్ టు స్పీక్. నెక్స్ట్ వన్, అతను రావచ్చు, అతను రావచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హీ మే కమ్, హీ మే కమ్. నెక్స్ట్ వన్, అతను వచ్చి ఉండవచ్చు, అతను వచ్చి ఉండవచ్చు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హీ మైట్ హ్యావ్ కమ్, హీ మైట్ హ్యావ్ కమ్. నెక్స్ట్ వన్, దయచేసి నాకు ఒక గ్లాస్ నీరు ఇవ్వగలరా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్, కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్. నెక్స్ట్ వన్, నేను వెళతాను, నేను వెళతాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ షల్ గో, ఐ షల్ గో. నెక్స్ట్ వన్, నేను వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా, నేను వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డూ యూ వాంట్ మీ టు గో, డూ యూ వాంట్ మీ టు గో. నెక్స్ట్ వన్, నువ్వు చేసేవాడివి కాదా, నువ్వు చేసేవాడివి కాదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వుడెంట్ యు డూ, వుడెంట్ యు డూ. నెక్స్ట్ వన్, నువ్వు ఎలా రాగలిగావు, నువ్వు ఎలా రాగలిగావు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హౌ కుడ్ యు కమ్, హౌ కుడ్ యు కమ్. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు చేయలేకపోయావు, నువ్వు ఎందుకు చేయలేకపోయావు. వై కుడెంట్ యు డూ, వై కుడెంట్ యు డూ. నెక్స్ట్ వన్, నువ్వు ఎలా రాగలవు, నువ్వు ఎలా రాగలవు. హౌ కెన్ యు కమ్, హౌ కెన్ యు కమ్. నెక్స్ట్ వన్, దయచేసి ఒకటి చెబుతారా, దయచేసి ఒకటి చెబుతారా. కెన్ యూ ప్లీజ్ టెల్ వన్, కెన్ యూ ప్లీజ్ టెల్ వన్. నెక్స్ట్ వన్, అది నాది కాదు, అది నాది కాదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ మైన్, ఇట్ ఈస్ నాట్ మైన్. నెక్స్ట్ వన్, నేను బాగా చెప్పానా, నేను బాగా చెప్పానా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డిడ్ ఐ సే వెల్, డిడ్ ఐ సే వెల్. నెక్స్ట్ వన్, అల్లరి చేయవద్దు, అల్లరి చేయవద్దు అంటే డోంట్ మేక్ నాయిస్, డోంట్ మేక్ నాయిస్. నెక్స్ట్ వన్, అతను అబద్ధాలు చెబుతున్నాడు, అతను అబద్ధాలు చెబుతున్నాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే హీ ఈస్ టెల్లింగ్ లైస్, హీ ఈస్ టెల్లింగ్ లైస్. నెక్స్ట్ వన్, నేను మర్చిపోలేదు, నేను మర్చిపోలేదు అంటే ఐ హ్యావెంట్ ఫర్గాటెన్, ఐ హ్యావెంట్ ఫర్గాటెన్. నెక్స్ట్ వన్, నేను నిన్న వచ్చాను, నేను నిన్న వచ్చాను అంటే ఐ కేమ్ ఎస్టర్డే, ఐ కేమ్ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, నాకు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేశాను, నాకు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేశాను. ఐ డిడ్ ఇట్ బికాజ్ ఐ నీడెడ్ టు, ఐ డిడ్ ఇట్ బికాజ్ ఐ నీడెడ్ టు. నెక్స్ట్ వన్,
నువ్వు వినలేవా, నువ్వు వినలేవా అంటే కాంట్ యు హియర్, కాంట్ యు హియర్. నెక్స్ట్ వన్, నువ్వు రాలేవా, నువ్వు రాలేవా అంటే కాంట్ యు కమ్, కాంట్ యు కమ్. నెక్స్ట్ వన్, నువ్వు ఇప్పుడే చేసావా, నువ్వు ఇప్పుడే చేసావా అంటే హ్యావ్ యూ డన్ జస్ట్ నౌ, హ్యావ్ యూ డన్ జస్ట్ నౌ. నెక్స్ట్ వన్, ఈ రోజు తారీఖు ఎంత, ఈ రోజు తారీఖు ఎంత అంటే వాట్ ఈస్ ద డేట్ టుడే, వాట్ ఈస్ ద డేట్ టుడే. నెక్స్ట్ వన్, నాకు తెలుసు వాళ్ళు ఏం చేశారు, నాకు తెలుసు వాళ్ళు ఏం చేశారు. ఐ నో వాట్ దే డిడ్, ఐ నో వాట్ దే డిడ్. నెక్స్ట్ వన్, నేను చెప్పగలిగేది నేను చెప్తాను, నేను చెప్పగలిగేది నేను చెప్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఐ కెన్ టెల్ వాట్ ఐ కెన్ టెల్, ఐ కెన్ టెల్ వాట్ ఐ కెన్ టెల్. నెక్స్ట్ వన్, వాళ్ళు ఏం వండుతున్నారో తెలుసా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డూ యు నో వాట్ దే కుక్డ్, డూ యు నో వాట్ దే కుక్డ్. నెక్స్ట్ వన్, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది అంటే ఐ అండర్స్టూడ్, ఐ అండర్స్టూడ్ లేదా ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. నెక్స్ట్ వన్, ఈ కూల్ డ్రింక్ తీసుకోండి, ఈ కూల్ డ్రింక్ తీసుకోండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హ్యావ్ దిస్ కూల్ డ్రింక్, హ్యావ్ దిస్ కూల్ డ్రింక్. నెక్స్ట్ వన్, జాగ్రత్తగా ఉండు, బీ కేర్ఫుల్. దట్స్ ఇట్ ఫర్ టుడే. If you like the video, please like, share and subscribe to my channel for more videos. Thanks for watching. We will meet in next class. Thank you.